మిత్రులారా అందరికీ నమస్తే. ఇది రంగారెడ్డి జిల్లాకు సంబంధించింది. రంగారెడ్డి జిల్లాలో ఏదైతే ఉన్నదో ఈ రంగారెడ్డికి సంబంధించి వచ్చినప్పుడు రంగారెడ్డి జిల్లాలో మొత్తం 13 మున్సిపాలిటీలు, 294 వార్డులు ఉన్నాయి. ఆమనగల్లు మున్సిపాలిటీ రంగారెడ్డి జిల్లాలో, కొత్త రంగారెడ్డి జిల్లాలో అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి మున్సిపాలిటీలు ఉన్నాయి. జిల్లాలు ఉన్నాయి. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలు ఉన్నాయి. వీటిలలో రంగారెడ్డి జిల్లాను తీసుకున్నప్పుడు కొత్త రంగారెడ్డి జిల్లాలో ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 వార్డులు ఉంటాయి. కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 8, బీజేపీ 6 వచ్చింది. సో ఇది బీఆర్ఎస్ మున్సిపాలిటీగా మేయర్ చైర్మన్ కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నాన్ని మున్సిపాలిటీని మనం తీసుకుంటే ఇబ్రహీంపట్నంలో 24 వార్డులు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 13, బీజేపీ 2, ఇతరులు 1, ఇది బీఆర్ఎస్ వస్తుంది. ఇక షాద్నగర్ని తీసుకున్నప్పుడు షాద్నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 11, బీజేపీ 1, ఇతరులు 1, చైర్మన్ కాంగ్రెస్ వస్తున్నాయి. ఇక చేవేళ్ళని తీసుకున్నప్పుడు చేవేళ్ళలో 18 వార్డులు ఉన్నాయి. 18లో 11 కాంగ్రెస్, బీఆర్ఎస్ 4, బీజేపీ 3, కాంగ్రెస్ వస్తున్నాయి. ఇక మేనాబాద్ మున్సిపాలిటీ తీసుకున్నప్పుడు 26 వార్డులు ఉన్నాయి. 26లో 10 కాంగ్రెస్ గెలిచింది, 7 బీఆర్ఎస్, బీజేపీ 4 గెలిచింది, ఇతరులు 5 గెలిచారు. ఇంకా శంకరపల్లిని చూసుకున్నప్పుడు శంకరపల్లిలో 15 మున్సిపాలిటీలు ఉన్నాయి. 15లో కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 4, ఇతరులు 2 గెలిచారు, ఇది కాంగ్రెస్ మున్సిపాలిటీ ఉంది. ఇక వికారాబాద్ని మనం చూసుకున్నప్పుడు వికారాబాద్లో 34 మున్సిపాలిటీలు ఉన్నాయి, 34 వార్డులు ఉన్నాయి. అందులో 17 కాంగ్రెస్, 11 బీఆర్ఎస్, 4 బీజేపీ, మజ్లీస్ 1, ఇతరులు 1 గెలుచుకున్నారు. ఇక కొండంగల్లో మొత్తం 12 వార్డులు ఉంటాయి. 10 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 మజ్లీస్, సో ఇది కాంగ్రెస్ వస్తుంది. ఇక పరిగి మున్సిపాలిటీలో 18 వార్డులు ఉన్నాయి. 18లో 8 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్, 2 ఇతరులు గెలుచుకున్నారు సోదరులు. సో ఇది పరిస్థితి. సో దాని తర్వాత తాండూరు మున్సిపాలిటీని మనం చూసుకున్నప్పుడు తాండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 12, బీజేపీ 3, మజ్లీస్ 1, ఇతరులు 1, ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. ఇక మేడ్చల్కి సంబంధించి వచ్చినప్పుడు ఆలియాబాద్ 20 వార్డులు ఉన్నాయి. ఆలియాబాద్ మున్సిపాలిటీలో 8 కాంగ్రెస్ గెలుచుకుంది, 7 బీఆర్ఎస్ గెలుచుకుంది, 3 బీజేపీ గెలుచుకుంది, ఇతరులు 2 గెలుచుకున్నారు. ఇది హంగుగానే ఉన్నది. కాంగ్రెస్ అంటే ఇతరులు అంటే కాంగ్రెస్ రెబల్స్ అయి ఉంటారు. సో కాంగ్రెస్ అనేది మనకి అర్థమవుతా ఉన్నది. సో మల్కాజ్గిరిని మనం చూసుకున్నప్పుడు ఎల్లంపేట 24 వార్డులు ఉన్నాయి. 24లో 8 కాంగ్రెస్ గెలుచుకుంది, బీఆర్ఎస్ 12 గెలుచుకుంది, బీజేపీ 4 గెలుచుకుంది, ఇది హంగుగా కనపడుతుంది ఎల్లంపేట. ఇక మూడుచింతలపల్లి మనం తీసుకున్నప్పుడు మొత్తం ఇక్కడ 24 వార్డులు ఉన్నాయి. మూడుచింతలపల్లిలో 24 వార్డులలో 9 కాంగ్రెస్, 14 బీఆర్ఎస్, బీజేపీ 1, బీఆర్ఎస్ మున్సిపాలిటీని కైవసం చేసుకుందని తెలియజేసుకుంటున్నాను.